గారికి ఫుల్ సపోర్ట్ విశాల మేడం. ఆశ్రమంలో డాక్టర్ గారు నేచురోపతి క్లాసెస్ చేస్తారు. విశాలక్కయ్య రాజయోగ మెడిటేషన్ నేర్పిస్తారు. మంచి మాట అని వచ్చిన వాళ్ళందరికీ మంచి గైడెన్స్ ఇస్తారన్నమాట. ఇద్దరూ కలిసి లక్ష్మీనారాయణ లాగా ఆ ఆశ్రమాన్ని నడిపించి మనందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి వారి యొక్క విలువైన జీవితాన్ని, సమయాన్ని మనకి కేటాయించారు. విజయవాడ కృష్ణానది తీరంలో మరి స్వర్గాన్ని తలపించాలంటే ఆశ్రమాన్ని అక్కడ నిర్మించారు. ఎందుకోసము వారు ఆ విధంగా చేస్తున్నారంటే, ఒక మంచి పని చేస్తే ఎంతోమందికి లాభం కలుగుతుంది. అలాంటి చక్కటి ఇండియాలోనే ప్రసిద్ధమైనటువంటి ఆశ్రమం. మరి మీ అందరికీ తెలుసు, డాక్టర్ గారు అందరికీ సుపరిచితులు. మరి ఎన్నో వీడియోస్ ద్వారా మనకి ఎన్నో విషయాలని అందిస్తున్నారు. అటువంటి డాక్టర్ గారు ఈరోజు ప్రత్యక్షంగా మన సమక్షంలో విచ్చేయడం అంటే, ఈరోజు కాకినాడ ప్రజలందరూ ఎంతో పుణ్యం చేసుకున్నారు. మీ అదృష్టం ఈరోజు ఎంతో భాగ్యము. అందుకని డాక్టర్ గారికి ఒక్కసారి హృదయపూర్వకంగా కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని తెలియచేద్దాము. మరి మీ అందరి తరఫు నుంచి డాక్టర్ గారికి చెప్తున్నాను, మళ్ళీ రావాలి డాక్టర్ గారు. ఇలాంటి కార్యక్రమాలు డాక్టర్ గారు ప్రత్యక్షంగా చేస్తానంటే మనం ఓపెన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసి ఇంకా బాగా అందరికీ తెలియచేద్దాము. ఏమంటారు మీరందరూ? మరి మీరందరూ సహకరించాలి. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అందరూ సహకరిస్తే మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయొచ్చు. కాకినాడలో సర్పవరం జంక్షన్ బజాజ్ షోరూమ్ పక్కన ఈ ఆశ్రమం ఉంది. అలాగే దేవాలయం మీది రాజాజీ స్ట్రీట్లో ఓం శాంతి భవన్ ఉంది. మీరు ఒక్కసారి వచ్చి కలిసినట్లయితే ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 10 నుండి 11 గంటల వరకు 7 రోజులు ఈ రాజయోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు. ఒకవేళ ఆ సమయం మీకు వీలు కాదు అనుకుంటే వచ్చి ఒకసారి మాట్లాడి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి చెప్పినట్లయితే మీకు వీలైన సమయంలో కూడా తెలియచేస్తాము. ఒక్కసారి వస్తే మీకు అర్థమైంది అనుకోండి, ప్రతిరోజు రాకపోయినా మీరు దాన్ని పాటించవచ్చు. డాక్టర్ గారు చెప్తున్నారు, 1600 మందిని నడిపిస్తున్నాను నేను, కానీ కోపం లేకుండా అరవకుండా అంతగా చేయగలుగుతున్నానంటే దానికి ఆధారం రాజయోగం అని. ఋషులు మునులు అంతలాగా అవ్వకపోయినా కొంచెమైనా పాటించండి అంటున్నారు కదా. పోనీ వాళ్ళంతలాగా అవ్వకపోయినా, డాక్టర్ గారు అంత అయిపోయినా కొంచెమైనా డాక్టర్ గారిది మనం నేర్చుకుంటే మనం కూడా డాక్టర్ గారికి వారసులు అవ్వచ్చు. డాక్టర్ గారికి పిల్లలు లేరు, మనందరే పిల్లలు. మనందరం డాక్టర్ గారికి వారసులు అన్నమాట. ఆయన పేరు నిలబెట్టేలాగా మనందరం కూడా తయారవ్వాలి. ఇప్పుడు మీరందరూ చాలా సైలెన్స్గా కూర్చున్నారు. ఒక 5 నిమిషాలు విశాలక్కయ్య ఈ రాజయోగ అభ్యాసం ప్రాక్టీస్ చేయిస్తారు. 30 సంవత్సరాలుగా ఈ జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఆమె హోమియో డాక్టరు. ఇప్పుడు వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరికీ ఆశీస్సులు ఇస్తారు, రాజయోగ అభ్యాసం చేయిస్తారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేయించినటువంటి బ్రహ్మకుమారీస్ కాకినాడ సబ్ జోన్ ఇన్ఛార్జ్ రజనీ దీదీకి మనందరం కూడా ధన్యవాదాలు తెలియచేయాలి. సెంటర్లో అక్కయ్యలు స్టేజ్ పైన కూర్చోవాలి. అందరూ ఇదే సైలెన్స్ని పాటిద్దాము.
ఓం శాంతి. మనం 5 నిమిషాలు ఈ భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయి మన మనస్సుని బుద్ధిని అంతర్ముఖం చేసుకుని ఆ అంతర్ముఖమైన ప్రశాంతమైన మనస్సుని పరమాత్మతోటి జోడించుకుందాం. చక్కగా అందరూ నడుము నిటారుగా పెట్టుకొని కూర్చోండి. మీ మీ స్థానాల్లో స్ట్రైట్గా కూర్చొని మీ 2 చేతులు మీ ఒళ్ళో పెట్టుకోండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఒక్కసారి నిండా గాలి పీల్చి వదలండి. ఇప్పుడు మీలో సహజంగా నడుస్తున్న శ్వాసను మీ మనసుతోటి చూడండి. ముక్కు ద్వారము దగ్గర నుండి గాలి లోపలికి ప్రయాణం చేస్తుంది, తిరిగి బయటకు వస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస, ప్రతి శ్వాసను చూడండి. దాని ప్రయాణం ఎంతవరకు వెళ్తుంటే అంతవరకు చూడండి. మన శ్వాసలకు మన మనసుకు చాలా అవినాభావ సంబంధం ఉంది. శ్వాసలు ఎప్పుడైతే నిలకడగా స్థిరంగా లోతుగా నడుస్తూ ఉంటాయో దాని వెనకాలే నడుస్తున్న మనసు కూడా శాంతిగా స్థిరంగా మారుతుంది. ఒక్క శ్వాసను కూడా మిస్ చేయకండి. ఒక్క శ్వాసను మిస్ చేసినా మనసు ఎక్కడికో జారుకుంటుంది. శ్వాసల్ని చూస్తూ చూస్తూ శ్వాసానుభూతిలో లీనమైన మనస్సు క్రమంగా బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతూ దేహాన్ని కూడా మర్చిపోతూ అంతర్ముఖమవుతుంది. అంతర్ముఖమైన మనస్సు భ్రూమధ్యములో 2 కళ్ళ మధ్య స్థిరమవుతుంది. మనసు స్థిరమవ్వటం అంటే నో థాట్స్, స్టిల్నెస్ ఆఫ్ మైండ్, కామ్నెస్ ఆఫ్ మైండ్. ఎప్పుడైతే మనసు యొక్క ఆలోచన తరంగాలు సమాప్తమైనయో భ్రూమధ్యములో ఉన్న ఆత్మ చైతన్యం జాగృతమవుతుంది. ఆలోచనలు నడిచినంతసేపు నేను మనస్సులాగా శరీరములాగా భౌతిక ప్రపంచంతో కనెక్ట్ అయిపోతూ ఉంటాను. ఎప్పుడైతే ఆలోచన రాహిత్యంగా మారిందో
మబ్బులు లేని సూర్యుల్లాగా భౌతిక శరీరంలో నిక్షిప్తముగా ఉన్న ఆత్మ చైతన్యం జాగృతమవుతుంది. దీన్నే సోల్ కాన్షియస్నెస్ అంటారు, ఆత్మిక స్థితి. ధ్యానములో ఇది మొదటి మెట్టు. మనస్సుని రకంగా అంతర్ముఖం చేసుకొని ఆత్మను జాగృతం చేసుకొని ఆ స్థిరమైన నిశ్చలమైన మనస్సుని బుద్ధిని వివేకాన్ని జోడించుకొని ఆ రెండు సూక్ష్మ శక్తులను పరమాత్మ వైపు మళ్ళించటమే రాజయోగం అంటే. భగవంతుడు సర్వాత్మలకు తండ్రి, పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ పరంధామంలో ప్రకాశిస్తూ ఉన్నారు. మనస్సుని బుద్ధిని ఈ భౌతిక ప్రపంచానికి దూరంగా ఆకాశంలో నక్షత్రాలు దాటుకుంటూ, నక్షత్ర మండలాలు దాటుకుంటూ ఒక దివ్య కాంతిమయమైన శాంతిమయమైన లోకానికి, పరమాత్మ తండ్రి ఉన్న లోకానికి మనస్సుని బుద్ధిని ఏకాగ్రంగా ప్రయాణం చేయించి వారి యొక్క దివ్య కాంతి స్వరూపాన్ని, అద్భుతమైన ఆ పరం శక్తిని మన యొక్క బుద్ధి నేత్రము ద్వారా చూస్తూ, ఆకాశంలో సూర్యుని కాంతి ఎలా అయితే భౌతిక శరీరం మీద పడుతోందో, వారి యొక్క వేడిని, ఆ యొక్క వెలుగుని అనుభవం చేసుకుంటున్నాము. అదేవిధంగా పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ యొక్క పవిత్ర కిరణాలు, దివ్య కిరణాలు, సర్వశక్తుల యొక్క కిరణాలు మన వైపు ప్రసారం అవుతున్నట్టుగా భావించండి. ఆ దివ్య కాంతి కిరణాలు పై లోకము నుండి ఈ భూలోకంలో ఉన్న మీ పైన ప్రసారం అవుతూ మీ భ్రూమధ్యంలో ప్రసరిస్తూ మీ ఆత్మను పవిత్రంగా మారుస్తున్నట్టుగా భావించండి. ఆ పవిత్ర కిరణాలు ఆత్మ అయిన మనలో ప్రవేశించి మన యొక్క జన్మ జన్మల పాపాలను పరిసమాప్తం చేస్తాయి. యోగం అనే అగ్నిలో ఆత్మ పవిత్రంగా మారుతుంది. ఆ పవిత్ర కిరణాలు భ్రూమధ్యము నుండి ప్రాణ శరీరం అంతా ప్రవహిస్తాయి. లోపలున్న చైతన్యమైన ప్రాణ శరీరం అంతా పవిత్రంగా మారుతుంది. భౌతిక శరీరము కూడా పవిత్రంగా మారుతుంది. ప్రాణేశ్వరుడైన పరమాత్మతో ఆత్మ అయిన నేను దేహ సహితంగా కలుస్తున్నాను.
నేను ఇప్పుడు పూర్తిగా వారితో ఆంతరికంగా కనెక్ట్ అయి ఉన్నాను. ఒక పవర్ హౌస్కి కనెక్ట్ అయితే బ్యాటరీ ఛార్జ్ అయినట్టు, ఆత్మరూపి బ్యాటరీ అయినా నేను పరమాత్మతో కనెక్ట్ అయ్యి గుణాలను శక్తులను నింపుకుంటూ సంపన్నంగా సంపూర్ణంగా పవిత్రంగా మారుతున్నాను. నా జన్మ జన్మల పరితపన పూర్తి అవుతుంది. నేను పరమాత్మను కలుసుకుంటున్నాను. ఇదెంత మధురమైన అనుభూతి, ఎంత ఆనందం. నేను తీసుకున్న పరమాత్మ శక్తి సమస్త విశ్వానికి కూడా నేను అందిస్తున్నాను. విశ్వంలో ఉన్న సమస్త సోదరాత్మలను పరమాత్మతో జోడిస్తున్నాను. వన్ గాడ్, వన్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబం అనే విశాలమైన ప్రేమ భావంతో నేను అందరినీ నా మనోనేత్రము ద్వారా దర్శిస్తున్నాను. పంచతత్వాలకి కూడా పరమాత్మ శక్తిని అందిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. ఈ రకంగా ప్రతిరోజు మనం లేచిన వెంటనే భగవంతునితో ఎప్పుడైతే మన మనస్సుని బుద్ధిని కనెక్ట్ చేసుకుంటామో, ఛార్జ్ అయిన బ్యాటరీ లాగా రోజంతా కూడా మనం రాజుగారు చెప్పినట్టు చిరాకులు పరాకులు లేకుండా ప్రశాంతమైన మనసుతో ప్రేమ భావాలతో మన ఇంట్లో బయట అన్ని చోట్ల కూడా మనం వ్యవహారం చేయగలుగుతాము. ఇదే నిజంగా రాజయోగ అభ్యాసం ద్వారా పొందే నిజమైన లాభం. థ్యాంక్ యూ. ఓం శాంతి. ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి డాక్టర్ సత్యనారాయణ రాజు గారికి, మరి డాక్టర్ విశాల గారికి, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి దీని లాభాన్ని పూర్తిగా పొందిన మీ అందరికీ కూడా చాలా చాలా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ధన్యవాదాలు. డాక్టర్, నేను చెప్పిన విషయాలు ఇన్ని సంవత్సరాల నుంచి మీటింగ్స్ అవి ఇక్కడ ఆర్గనైజ్ చేశారు కాబట్టి వీళ్ళు ఉప్పు లేకుండా తింటము, మొలకలు తింటము, అన్ని రకాలుగా నియమాలు చాలా బాగా పాటించేవారు. ఈ మధ్య అన్నిటికంటే ఆహార నియమాల్లో ఏకభుక్తం చాలా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని కూడా మనం చెప్తూ ఉంటాం కదా. 2-3 సంవత్సరాల నుంచి మెయిన్ సీనియర్ సిస్టర్ వీరే కాకినాడ, రాజమండ్రి ఈ అన్ని సెంటర్స్కి హెడ్గా ఉన్నారు రజనక్కయ్య గారు. వీరు ఏకభుక్తమే చేస్తుంటారు. మధ్యాహ్నం 1 గంట 2 ఒక్కసారే తింటారు, మళ్ళీ 24 hours తినరు. అసలు ఎన్ని రకాల సమస్యలు తగ్గి ఉంటాయి, ఆరోగ్యంగా ఎంత బాగుంది అనేది. ఇక్కడ చాలామంది సిస్టర్స్ ఏకభుక్త 20 మంది సిస్టర్స్ సుమారుగా వీళ్ళందరూ రోజుకి ఏకభుక్తమే ఫాలో అవుతుంటారు. వారి ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తారంటే మన ఋషులు ఏకభుక్తం చేసేవారు. మనకు కూడా కార్తీక మాసం 1 రోజులు ఏకభుక్తం చేయాలని ఆచారం పెట్టారు. అందుకని మన వారానికి 1 రోజు శనివారం మన తల్లిదండ్రులు ఏకభుక్తం చేసేవారు. గుర్తేనా?
మరి ఇప్పుడు ఏమైంది, 4 సార్లు తింటున్నాం. అందుకని ఎక్కువ తింటే సమస్యలు ఎక్కువ వస్తాయి, తక్కువ తింటే సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకని ఏకభక్తం యొక్క గొప్ప అనుభవాలను కూడా 1 నిమిషం వినండి, వెళ్ళిపోతారు కనుక. ఓం శాంతి. మొదటి నుంచి కూడా అలోపతి వైద్యం కంటే దానికి భిన్నమైన సహజ సిద్ధమైన ఆయుర్వేదిక్, నేచురోపతి, హోమియోపతి ఇలాంటివి ఏమైనా మన ఆరోగ్యంగా ఉండడం కోసం విధానాలు అవలంబించడం చాలా ఇష్టము. అందుకని డాక్టర్ గారు చెప్పే విధానాన్ని కూడా నేను ఒక 6 years ఫాలో చేశాను. మళ్ళీ సిద్ధ సమాధి యోగా వాళ్ళు చెప్పింది 1 year పూర్తిగా రా ఫుడ్ తిన్నాను. నా లైఫ్లో హెల్త్ కోసం చాలా ప్రయోగాలు చేశాను. 4 years ఉపవాస ధర్మం అని మధ్యాహ్నం 12 గంటల వరకు ఏం తినేదాన్ని కాదు. ఇప్పుడు మాత్రము మా ఆశ్రమంలో ఉండే ఒక 20 sisters మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేస్తున్నాము. కొద్దిగా ఫ్రూట్స్, కొద్దిగా కుక్డ్ ఫుడ్ తింటాము. అయితే ఈ చాలామందికి డౌట్ ఏంటంటే తింటే బలం వస్తుంది, తినకపోతే నీరసం వస్తుంది అన్నది ఒక ఉల్టా ఫార్ములా అన్నమాట. డాక్టర్ గారు ఆ విషయం ఈరోజు మరి వివరించలేదు. మనము ఎంత ఎక్కువ తింటామో అంత మన ఎనర్జీ లాస్ అవుతుంది. ఆ విషయం మనకు అర్థం కావాలి. ఈ జ్ఞాన మార్గంలో నడిచే ఇంకా వేరే సాధకులు కూడా ఈ విషయాల్ని చాలా వివరించారు. అందువల్ల పగలు 12 గంటల వరకు ఏమీ తినము, తర్వాత కొద్దిగా ఫ్రూట్స్ తిని వండిన ఆహారమే తింటాము. సాయంకాలం కూడా ఇంకేం తినేది లేదు. 2 years నుంచి నేను ఈ విధంగా చేస్తున్నాను. మా దగ్గర సిస్టర్స్ కూడా చేస్తున్నారు. నా అభిప్రాయం ఏంటంటే ఎవ్వరూ కూడా డాక్టర్స్ దగ్గర వెళ్ళి మెడికల్ షాప్లో రెగ్యులర్ కస్టమర్స్ అవ్వకూడదు అని. అందుకని ఏదైనా మంచి విధానము మన లైఫ్లో ప్రాక్టికల్గా మనం చేసి అందరికీ అందించాలనేది నా అభిప్రాయము. అది మా దగ్గర ఇది చేస్తున్న సిస్టర్స్కి ముందు హిమోగ్లోబిన్ 9 ఉండేది, ఇప్పుడు 12 ఉంటుంది. ముందు 11 ఉండేది, ఇప్పుడు 13 ఉంటుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం చేసాము, అయితే కూడా కళ్ళు తిరగలేదు. అంతా చాలా బాగుంది. ఈ బ్రదర్ హోమియో డాక్టర్, ఈయన నాకు కూడా బ్లడ్ టెస్ట్ చేపించేశారు. మీరు ఒకసారి తింటున్నారు, బ్లడ్ తగ్గిపోతుందని. ఇంతకు ముందు కంటే బాగుంది. అయితే చాలా కంప్లైంట్స్ తగ్గాయి. ఆ మీరా సిస్టర్కి పాదాల్లో మజిల్స్ హార్డ్ అయిపోయి నడవడానికి చాలా ఇబ్బంది వచ్చేది. అవి ఒక 60% తగ్గిపోయాయి. ఎందుకంటే తను స్టార్ట్ చేసి 1 year అయింది. ఆ పాదాల్లో మజిల్స్ హార్డ్ అయిపోయి నడవడానికి ప్రాబ్లం అయ్యేది, ఒక 60% తగ్గిపోయింది. మేము ఎవరు టూ మచ్గా వెయిట్ లేని తగ్గిపోలేదు, ఓవర్ వెయిట్ ఉన్నది తగ్గిపోయింది, ఎలర్జీలు తగ్గాయి, అమీబియాసిస్ తగ్గింది. ఒక సిస్టర్కి ఏం తిన్నా ఇంకా అసలు అరిగేది కాదు. పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం తినకపోతే నీరసం వచ్చేస్తుందని తింటూ ఉంటే కూడా ఏమీ తగ్గేది కదా అమీబియాసిస్. ఈ ఒక్క పూట భోజనం ద్వారా అమీబియాసిస్ కూడా తగ్గింది, ఎలర్జీస్ తగ్గాయి, ఆర్థరైటిస్ తగ్గింది, థైరాయిడ్ తగ్గింది, గ్యాస్ ట్రబుల్ తగ్గింది, నడుము నొప్పులు తగ్గాయి. ఈ గంగా సిస్టర్కి నడుము నొప్పి ఉండేది, ఇప్పుడు ఒక 50% తగ్గింది. 1 year నుంచే వీడు చేస్తున్నారు అందరూ. నేను 2 years నుంచి చేస్తున్నాను. 2 సిస్టర్స్కి పడిపోయి మోకాల దగ్గర లిగమెంట్ క్రాక్ అయిపోయింది, అవి జాయిన్ అయిపోయాయి. నడుము నొప్పులు తగ్గిపోయాయి. అంటే మీ అందరిపైన మా శుభభావన ఏంటంటే పైసా ఖర్చు లేకుండా మీరు ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు. అందులో ఎవరి దగ్గర తిరగవలసిన పని లేదు. దీనుల్లాగా, దుఃఖితుల్లాగా డాక్టర్ దగ్గర వెళ్ళి ఆయన ఏం చెప్తారో. ఇప్పుడు మనుషులకి బాడీ కాన్షియస్ ఎక్కువైపోయింది, దేహాన్ని గురించి చింత ఎక్కువైపోయి ఎలా ఉందంటే నాకు ఆరోగ్యం బాగలేదు, నేను చాలా ట్యాబ్లెట్స్ వాడుతున్నా అని చెప్పుకోవడం ఒక డిగ్రీ, ఒక స్టేటస్ లాగా ఫీల్ అవుతున్నారు. కానీ నాకు ఏ రకమైన అనారోగ్యమో లేదు, నేను ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోను అని చెప్పడం గర్వకారణం కదా. మీరందరూ కూడా ఆ విధంగా చెప్పాలని. మీకు ఏ కంప్లైంట్ ఉన్నా, మోకాళ్ళ నొప్పి ఉన్నా, ఏమన్నా ఆపరేషన్ల జోలికి వెళ్ళొద్దు. ఒక 1 year నేను చెప్పిన సిస్టమ్ చేసి చూడండి, మీకు అన్ని కంప్లైంట్స్ తగ్గిపోతాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, నడుము నొప్పి తగ్గిపోతుంది, స్పాండిలైటిస్ తగ్గిపోతుంది. మేమందరూ ఇష్టంగా చేస్తున్నాం 20 మంది. ఇంకా కొంతమందికి ఎవరికైతే కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళకి అంత అవగాహన లేదు, యాక్సెప్టెన్స్ లేదు. అయితే కూడా బై ఫోర్స్ వాళ్ళని వంటిపుట్ట భోజనం చేపిస్తున్నాము. ఎందుకంటే అన్ని డాక్టర్ల దగ్గర తిరిగారు, ఏమీ తగ్గలేదు. ఇంకెందుకు వేస్ట్, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. నాకు నడుము నొప్పి అని చెప్పేసి నేను డాక్టర్ దగ్గర వెళ్ళాను.
మందులు రాస్తాను. ఏం రాస్తున్నారు? పెయిన్ కిల్లర్సా అన్నాను. అవునన్నారు. నాకు వద్దు, కడుపులో మంట వస్తుంది అని అంటే, పోనీ 2 రోజులు వేసుకోండి, కొద్దిగా తగ్గితే రిలీఫ్ వస్తుంది అన్నారు. సరే అలాగే అని తీసుకున్నాను. కానీ నేను ఈ సిస్టమ్ ద్వారా నా నడుము నొప్పిని కూడా, నేను కింద కూర్చుంటాను తప్పకుండా, భోజనం చేసిన, యోగా మెడిటేషన్ చేసిన కింద కూర్చునే చేస్తాను. ఇప్పుడు నాకు 63 ఇయర్స్, డాక్టర్ గారికి 58 ఇయర్స్. ఎలా ఉన్నారు మరి? ఎంత హెల్తీగా యాక్టివ్గా ఉన్నారు కదా. నా అభిప్రాయము, నేను చనిపోయే వరకు నడుస్తూ తిరుగుతూ ఆరోగ్యంగా చనిపోవాలని, మీ అందరూ కూడా ఆ విధంగానే ఉండాలని. ఇప్పుడు కలియుగంలో పిల్లలు ఎవరు తల్లిదండ్రుల్ని చూడట్లేదు, చూస్తారని ఆశ కూడా పెట్టుకోవడానికి లేదు. వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, మనం ఎక్కడో ఉంటున్నాం, వాళ్ళ జీవితం గడవడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. ఇంకెవరు వచ్చి మనం చూస్తారు? మనము ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. అంటే మన ఆహార అలవాట్లని మనం మార్చుకోవాలి, మన ఆరోగ్యాన్ని చాలా ఆరోగ్యంగా ఉండేలాగా చేసుకోవాలి. కేవలం కావాల్సింది, నాకేమనిపించిందంటే, ఈ జ్ఞాన మార్గంలో మనోవికారాలని గెలవడం కోసం చెప్తారు. మనోవికారాల సంగతి ఎలానో ఈ జిహ్వా చాపల్యాన్ని గెలవడం చాలా కష్టతరమైన విషయం. మనోవికారాలని కూడా సహజంగా సులభంగా గెలవచ్చు, నోటిని జిహ్వా చాపల్యాన్ని గెలవడం కష్టతరమైన విషయం. అయితే ఇప్పుడు మాకు ఆకలి కూడా ఏం వేయట్లేదు. స్టార్టింగ్లో మన ముందున్న అలవాట్లు వేరు కాబట్టి స్టార్టింగ్లో కొద్దిగా స్ట్రగుల్ అయింది. ఒక 1 మంత్ అట్లాగా ఆ టైం అయ్యేసరికి తినాలి అనిపించేది, తర్వాత ఏమీ లేదు. దీనికి ఒక ఫార్ములా మీరు అర్థం చేసుకోవాలి. తింటే బలం వస్తుంది, తినకపోతే నీరసం వస్తుంది అనేది శుద్ధ రాంగ్. శరీరము మనది తినే ఆహారంతో నడవట్లేదు. ఈ కాస్మిక్ ఎనర్జీ, ప్రాణిక్ ఎనర్జీ మన శరీరం తీసుకుంటుంది, దాంతో నడుస్తుంది. తినడం ఎంజాయ్ చేయడానికి తింటున్నాం. నేను చాలా మందిని మా జ్ఞాన మార్గంలో నడిచే వాళ్ళని, చిన్న వయసు వాళ్ళని చూశాను. వాళ్ళు, ఒక బ్రదర్ ఉన్నారు, ఒక పూట 3 గ్లాసెస్ జ్యూస్ తాగుతారు, ఇంకేం తినరు, ఫ్రూట్స్ జ్యూస్ తాగుతారు, అంతే, బాగానే ఉన్నారు, బాగా హెల్తీగా ఉన్నారు. ఆయన ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళ అమ్మకి హెపటైటిస్ బి ఉంది, అది తగ్గాలంటే ఇదే సిస్టమ్ కాబట్టి అమ్మకి తోడు ఈయన చేస్తున్నాడు, కొడుకు. ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకో బ్రదర్ ఉన్నారు, రోజుకి ఒకసారి గ్రీన్ టీ డికాషన్ తాగుతారు, ఇంకేం తినరు. అంత చేయక్కర్లేదు మనము, కానీ అంటే ఆరోగ్యం చాలా బాగుంది. వాళ్ళందరూ చిన్న వాళ్ళు అలా చేస్తుంటే నేనెందుకు చేయకూడదు? నేను కూడా చివరి వరకు ఆరోగ్యంగా ఉండాలి కదా, ఎవరితో ఏమీ చేయించుకోకూడదు, నేను ఇంకా అందరికీ చెయ్యాలి అన్న ఉద్దేశంతో నేను ఈ సిస్టమ్ మొదలుపెట్టాను. మా దగ్గర ఉన్న మిగతా సిస్టర్స్ అందరికీ చాలా కంప్లైంట్స్ తగ్గాయి. దయచేసి మీరెవరు డాక్టర్ల దగ్గర తిరగొద్దు దీనుల్లాగా. మీరు ఈ విధానాన్ని ఒక్క 1 year మనోధైర్యం, మనోనిగ్రహాన్ని పెంచుకొని చెయ్యండి, అన్ని కంప్లైంట్స్ మటుమాయం అయిపోతాయి. ఋషులు అందుకనే రోజుకి ఒకసారి తిని 150 ఏళ్ళు బ్రతికారు. వాళ్ళలాగా సంవత్సరం పొడుగునా మనం ఉండలేమేమోనని కార్తీక మాసం 1 రోజులు, కర్మకాండాలు చేసిన 13 రోజులు, శనివారము మరియు ద్వాదశికి ఏకభక్తం అనే నియమాలు పెట్టారండి. ఇప్పుడు మేము ఈరోజు ఉదయం అమలాపురంలో మీటింగ్ అయింది, 2 గంటలకు ఒకసారి ఆహారం తీసుకున్నాం, మళ్ళీ రేపే. ఎందుకంటే టైం అయిపోయింది, వారానికి ఒకసారి. మేము ఒక్కసారి ఎక్కువ రోజులు కూడా చాలా రోజులు తింటుంటాను. నెలలో 4-5 రోజులు 6 రోజులు నేను ఏకభక్తమే చేస్తుంటాను. ఇతర రోజులు రోజుకు 2 సార్లు తింటుంటాం, రా ఫుడ్ తింటుంటాం. అందుకని మీరు కూడా కనీసం ముందు అన్ని రోజులు చేయకపోయినా వారానికి 1 రోజు ఏకభక్తం చేయండి. మధ్యాహ్నం 11-12 1 గంట వరకు ఆకలి అవ్వదు, ఒట్టి నీళ్ళ మీద ఉండొచ్చు. తింటేనే ఆకలి మొదలవుతుంది, తినకపోతే ఆకలి ఉండదు. తినేదేదో ఒక్కసారి అన్ని పెట్టుకు తినేసేయండి 1 గంటకి 2ంటికి. ఇక మళ్ళీ నెక్స్ట్ డే దాకా గ్యాప్ ఇచ్చి చూడండి. అసలు తినము అనుకుంటే ఆకలి వేయదు, తింటాము అంటే ఆకలి వేస్తుంది. ఎన్ని ఎక్కువ సార్లు తింటారో అంత ఎక్కువ సమస్యలు వస్తాయి, ఎన్ని ఎక్కువ సార్లు తింటారో అంత ఆయుష్ తగ్గిపోతుంది. అందుకని మన పెద్దలు తక్కువ తిను ఎక్కువ బ్రతుకు, ఎక్కువ తిను తక్కువే బ్రతుకు, ఎక్కువ తింటే తక్కువే బ్రతుకు, తగ్గును బ్రతుకు అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ తింటే తగ్గును బ్రతుకు, తక్కువ తింటే ఎక్కువను బ్రతుకు. తక్కువ తింటే సుఖం, జీవితంలో చాలా ఆరోగ్యం అనేది పెరుగుతుంది. ట్రై చేయండి. రోజు 2 సార్లే తినటం కూడా చాలా మంచి నియమం. ఉదయం 10ంటికి, సాయంకాలం 5-6ంటికి. వారానికి ఒక్కసారి ఏకభక్తం చేయటం కూడా చాలా మంచిది. ఇందాక చెప్పినట్టు
న్యాచురల్ ఫుడ్, ఒక్క పూట రోజు కంపల్సరీ ఉడికిన ఆహారం ముట్టుకోకుండా ప్రకృతి ప్రసాదించిన ఆహారం ఒకటై ఉండాలి. అది సాయంకాలం ఉత్తమం అన్నిటికంటే. అది గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఎన్నో వేల మంది ఎట్లా ఆచరించే వాళ్ళని చూస్తుంటాం కదా. ఎవరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందులు మింగాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలని కోరుకోం. వాటి అవసరం రాకుండా జీవించాలని కోరుకుంటాం. ఏం చేస్తే సాధ్యమవుతుంది? మంచి అలవాట్లు, మంచి ఆహార నియమాలు. అందుకని ప్రయత్నం చేసి చూడండి. చక్కగా మార్పు అనేది మీ చేతుల్లో ఉంది, మీ ఇంట్లో ఉంది, రూపాయి ఖర్చు పెట్టకుండా. అందుకని మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ ఇంట్లో అనేది మరవకండి. మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి దయచేసి ఎవరు కూడా సెల్ఫీలని అలాంటి ఆలోచన వద్దు. ఎందుకంటే నాకు ఇష్టం లేని పని అది. వ్యక్తిని తీసుకోవద్దు, విషయాన్ని తీసుకెళ్ళండి. ఏం చెప్పామో అది తీసుకెళ్ళండి తప్ప వ్యక్తి వద్దు. అందుకని ఫోటోల్లో ఉంటేనే సత్యనారాయణ రాజు మీకేమి లాభం రాదు, సెల్ఫీల్లో దిగటం వల్ల మీకేమి లాభం రాదు. అంచేత దయచేసి అలాంటి వాటికి నేను దూరంగా ఉంటాను అనేది భావించకండి. ఇందాక చెప్పింది అదే ఉదయం అందా. అందుకని మనకి ఇలా చేయండి. మీరు అవకాశాన్ని పెట్టుకుని ఇందాక చెప్పినట్లు నెంబర్లు ఎట్లాగా వెళ్ళి మీ అందరికీ బయట ఫ్లెక్సీ మీద కానీ పాంప్లెట్స్లన్నీ అడ్రస్లు ఇచ్చారు, చక్కగా ఉపయోగించుకోండి. బుక్స్ కూడా బయట ఇస్తున్నారు, ఫ్రీగా తీసుకువెళ్ళొచ్చు. మరి చక్కగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ఈ మెడిటేషన్ ఫాలో అవ్వాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. ధన్యవాదాలు, నమస్కారం. అందరూ లైన్లో సైలెన్స్గా వెళ్ళండి. బయట మీ అందరికీ బుక్స్ ఇస్తున్నారు ఫ్రీగా, నేచురోపతి బుక్స్, మరి మెడిటేషన్ బుక్స్ తీసుకోండి తప్పకుండా. ఎవరైనా ఆన్లైన్లో కోర్స్ వింటాము అంటే మెడిటేషన్ కోర్స్ నంబర్ ఇవ్వండి, మీకు ఆన్లైన్ది లింక్ పెడతాము. స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 డేస్లో స్టార్ట్ చేస్తాము ఆన్లైన్ మెడిటేషన్ క్లాస్. అలాగైనా అంటే మేము రాలేము, మాకు ఆన్లైన్లో చెప్పండి అంటే అలా కూడా చెప్తాము. మీ నంబర్ అక్కడ రిసెప్షన్లో ఇచ్చి వెళ్ళండి. మెడిటేషన్ క్లాసెస్కి ఫ్రీగానే క్లాసెస్ చెప్తాం, ఛార్జ్ ఏం లేదు. కాబట్టి వీలైన వాళ్ళందరూ రండి. ఉదయం 7 to 8, ఈవినింగ్ 7 to 8, పగలు 10 to 11. ఈ 3 టైంలను రావడానికి కుదరని వాళ్ళు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఆన్లైన్లో చెప్తాము ఉచితంగానే ఈ క్లాసెస్. మాట్లాడండి. ఇప్పుడు చాలామందికి ఆరోగ్యం కోసం ఆస్తులన్నీ తరిగిపోతున్నాయి.
లక్షలు లక్షలు ఖర్చు అవుతుంది. అన్ని ఖర్చులు చేయకుండా మీకు సహజంగా ఆరోగ్యం పొందే దారి దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ విధానాన్ని తెలుసుకోండి, అవసరం అనుకుంటే, మీకు అవసరం అనుకుంటే. కానీ డబ్బులు ఖర్చు చేసి, కష్టపడి, శ్రమ చేసి డబ్బులన్నీ పోయి అయినా చివరికి ఆరోగ్యం రాదు. అందుకని దయచేసి సహజ విధానంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించండి. ఎవరైనా ఒకేసారి ఆహారాన్ని మార్చేసుకోవాలని లేదు. డాక్టర్ గారు చెప్పినట్టు ఒక పూట వండిన ఆహారం, ఒక పూట ఫ్రెష్ న్యాచురల్ ఫుడ్ తినండి. దానివల్ల కూడా చాలా హెల్త్ బాగుంటుంది. మెడిటేషన్ క్లాసెస్ రేపటి నుంచే ప్రారంభమవుతున్నాయి. దేవాలయం వీధిలో రాజాజీ స్ట్రీట్లో ఉంది ఓం శాంతి ధామ్. ఇక్కడ బజాజ్ షోరూమ్ పక్కన ఉంది సర్పవరం జంక్షన్లో. మార్నింగ్ 7 to 8, ఈవినింగ్ 7 to 8, పగలు 10 to 11. 7 days క్లాస్ ఉంటుంది, 1 hour. ఏదో ఒక టైంలో మీరు రావచ్చు. ఈ 3 టైంలు రావాలని కాదు, మీకు ఏ టైంలో వీలవుతుందో ఒక టైంలో వస్తే చాలు. ఎవరు డాక్టర్ గారికి మనసులో నమస్కరించండి. కాళ్ళు తాకాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆలోచించకండి. మీకు వస్తే గుర్తు నాకు. మీరందరూ డాక్టర్ గారికి ఫాలోవర్స్ కాబట్టి మీ అందరి ప్రేమ ఇక్కడ తీసుకొచ్చింది. నేను మామూలుగా దిగితే అందరూ చుట్టుముట్టేస్తాను, భయంతో రాలేదు. ఎందుకంటే అందరూ ఫోటోలని చెయ్యవద్దు, చెయ్యవద్దు. అన్నాలని అంతే కదా, అది మొదలెడతాను. పర్లేదు, ఏమవుతుంది, నాకేం ఇబ్బంది కాదు. కానీ ఏం కాదు పాప, అంటాను వంటి వల్ల మంచిదమ్మా. మళ్ళీ ఇప్పుడు కుదరట్లేదు. ఇక అందరూ ఈ రోజుల్లో పర్లేదు, ఏదో ఒక విషయం వెళ్ళాలి కదా. ముక్కలు పోయకుండా ఒక చెక్క కోసేసి దానికి కవర్ అంతా పెట్టేసి పెట్టుకోండి అమ్మా.
like, subscribe, press the bell icon.